ఈ జగదీష్ క్రియేటివ్ యూట్యూబ్ ఛానల్లో పూర్తిగా విద్య మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఈ వీడియోలో ఉపయోగించిన చిత్రాలు, క్లిప్పులు వాటి అసలు యజమానులకే చెందినవి. ఏదైనా సమస్య ఉంటే దయచేసి మాతో నేరుగా సంప్రదించండి. గైస్, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మీకు నేను మెయిన్ వీడియో చూపెట్టలేకపోతున్నా. ఇక్కడ మనకి గ్రీన్ స్క్రీన్ కనిపిస్తుంది కదా, దాని బ్యాక్ సైడ్లో మనకి అల్లు అర్జున్ అన్ని మూవీస్కి సంబంధించింది వీడియో క్లిప్ ఉంటుంది. సో అందుకే మీరు ఒకసారి ఇన్స్టాగ్రామ్లో చూడండి, మంచి ఫీల్ ఉంటుంది. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంది. ఫుల్ ట్యుటోరియల్ చెప్పిన, ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది. ఈజీగా చేసుకోవచ్చు. ఓన్లీ ఈ వీడియోనే కాదు, దీన్ని యూజ్ చేసుకొని మీ బర్త్డే వీడియోస్ కూడా చేసుకోవచ్చు, మీకు ఒక ఐడియా వస్తే. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, మీకు డెమో నచ్చింది అనుకుంటున్నాను. సో మనకి ఇంకా 1 వీకే ఉంది కాబట్టి సో కొంచెం స్పీడ్గా చేసిన అంతే. ఈజీగా చేసుకోవచ్చు, చాలా సింపుల్గా ఉంటుంది. నేను అన్ని స్టెప్స్ చెప్తా, మీకు అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటే మీరు అక్కడికి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. నేను చెప్పినట్టు ఫాలో అయిపోండి, మీరు ఈజీగా చేసుకుంటారు. అంత పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. బట్ మనకి షేక్ ఎఫెక్ట్, బీట్ మార్క్ ఉంటుంది. మీరు ఆ రెండు తీసుకోండి, కాపీ టు పేస్ట్. అది ఒకవేళ తెలియకపోతే ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేసిన, అవి చెక్ చేయండి. సో ఇప్పుడు డైరెక్ట్ మీరు అలర్ట్ మోషన్లోకి వచ్చేసేయండి. సో మనకి సాంగ్ కూడా మనకి ఆటోమేటిక్గా వీడియోస్ తోటే ఉంటుంది. ఆ సాంగ్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. నేను చెప్తా, మిగతా అంతా మీరు చూసుకుంటే చేసుకోండి, అప్పుడు మీకు ఎగ్జాక్ట్లీ అవుట్పుట్ దిగిపోతుంది. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ మనకి అన్నీ కనిపిస్తున్నాయి కదా, బట్ మీకు బీట్ మార్క్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏం కనిపించదు, ఆల్రెడీ మీకు అందరికి తెలిసిందే. సో ఇక్కడ మీరు ఫస్ట్ చూసుకుంటే, ఇక్కడ కింద ఇది ఉంది కదా బ్లూ కలర్లో, ఇది వీడియో అనమాట. సో అది వదిలేసేయండి, తర్వాత లాస్ట్ చూపించుకుందాం. సో నేను ఇది కూడా చూపెట్టలేను, ఎందుకంటే ప్రాబ్లం వల్ల ఇలాంటివి చూపెట్టొద్దు. సో అందుకే మీకు అర్థమైంది అనుకుంటా. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఈ ఇమేజ్ ఉంది కదా మనకి, ఈ ఇమేజ్ కింద ఉన్నదంతా వీడియోనే. ఇదొకటి వీడియో, ఆ తర్వాత ఇక్కడ ఒక వీడియో చూసుకోండి. హ్యాపీ బర్త్డే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అని ఉంది కదా, మీకు అక్కడ ఉంటుంది మన డిస్క్రిప్షన్లో, సారీ మెటీరియల్స్లో ఉంటుంది. మీరు అక్కడికి చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇది వచ్చేసి ఆ వీడియో ఉంటుంది. మీరు ఒకసారి మన మెటీరియల్స్‌లోకించి తీసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఇది ఎక్కడ యూజ్ చేయాలి, ఇది ఎక్కడ యూజ్ చేయాలనేది. సో ఇది అయిపోయిన తర్వాత చెప్తాను, నేను లాస్ట్‌కి చూపిస్తా ఏదో ఒక ఇమేజ్ తోటి. ఫస్ట్ ఇక్కడ మీరు ఈ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ తీసుకోండి, నేను మీకు ఇది డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తా. అది తీసుకున్న తర్వాత దాని పైన వచ్చేసి మనకి హ్యాపీ బర్త్‌డే టెక్స్ట్ తోటి ఉంటుంది, చూసుకోండి. ఇది ఉంటుంది. బట్ మీకు చూపెట్టడానికి నేను ఒపాసిటీ పెంచిన. మీరు ఏం చేయొద్దు, ఓన్లీ కలర్ ఫిల్‌లోకి వచ్చేసి రీప్లేస్ చేసుకుంటే అయిపోతుంది. మన బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ పైననే ఉంటుంది. ఇక్కడ 2 ఇమేజెస్ ఉన్నాయి కదా, ఇవి 2 తీసుకోండి. ఫస్ట్ ఇమేజ్ వచ్చేసి పైన ఉంటుంది, చూసుకోండి. బట్ ఇక్కడ మనకి ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇది ఆన్ చేసేసుకోండి. చూసుకోండి, మనకి మిడిల్లో కట్ అయిపోతుంది. సో ఇది మనకి బ్యానర్ కాదు కాబట్టి మనం సెట్ చేసుకోవాలి. సో అట్లా అని నేను దీంట్లో చేసిన. మనం బ్యానర్లో అయితే ఈజీగా ఎరైజ్ చేసుకోవచ్చు, బట్ ఇక్కడ మనం ఎఫెక్ట్ తోటి కంట్రోల్ చేసిన. సో మీరు కూడా అట్లా ట్రై చేయండి. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, కలర్ ఫిల్కి వచ్చేసి ఇది తీసుకుంటే అయిపోతుంది, మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఇది తీసుకున్న తర్వాత దానిపైన చూసుకోండి మన ఇమేజ్. సో మీరు ఏ ఇమేజ్ అనేది తీసుకోండి, ఆ ఇమేజెస్ వచ్చేసి పిక్సెల్ కట్ అనే దాంట్లో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ముందు ఫస్ట్ మీరు ఏఐ ఫోటో ఎన్హాన్సర్ అని ఉంటుంది, ఆల్మోస్ట్ మీ అందరికి తెలిసిందే. సో దీంట్లోకి వచ్చేసి మీరు ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ క్లారిటీ చేసుకోండి. క్లారిటీ చేసుకున్న తర్వాత ఇక్కడ పిక్సెల్ కట్కి వచ్చేసేయండి. ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. సో అప్పుడు మనకు అప్పుడు అలైట్ మోషన్లోకి వచ్చేసేయండి. ఇక్కడ అలైట్ మోషన్లో దీనికి ఎఫెక్ట్స్ ఉంటాయి, నేను అది కూడా పేజ్ చేస్తాం తర్వాత. సో ఇది అయిపోయిన తర్వాత సేమ్ మళ్ళీ తీసుకున్న ఇమేజ్ ప్లేస్లోనే మీకు ఈ ఇమేజ్ రీప్లేస్మెంట్ చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ రావచ్చు. సో అందుకే మీరు ఏం చేస్తారంటే, ఇమేజ్ని డిలీట్ చేసేయండి. ఫస్ట్ మీరు ఇమేజ్ తీసుకుంటారు కదా, ఆ ఇమేజ్ తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక 1.10 సెకండ్స్ దగ్గర, సో ఎక్కడైనా సరే మినిమం ఇంత దగ్గరలో పెట్టుకోండి. ఇక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ డూప్లికేట్ లేయర్ మీద క్లిక్ చేయండి అంతే. సో ఇది క్లిక్ చేసిన తర్వాత ఈ లాస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి, మనకి ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఇక్కడ వేరే ఎఫెక్ట్ ఉంటుంది, ఇక్కడ వేరే ఎఫెక్ట్స్ ఉంటాయి, అది మీకు చెప్తా, మీకు ఈజీగా అర్థమైపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్ మనకి టెక్స్ట్ చూసుకోండి, హ్యాపీ బర్త్డే అనే ఈ టెక్స్ట్. ఆ తర్వాత మనకి ఇది ఫ్యాన్ ఆఫ్ అల్లు అర్జున్, ఇది ఒక టెక్స్ట్. దాని తర్వాత ఇవి డిఫాల్ట్గా మనకు అట్లానే ఉంటాయి. సో ఇది అల్లు అర్జున్ అన్న అని. తర్వాత ఇక్కడ మనకి సైను, మీరు ఏది పెట్టుకున్నా ఓకే, బట్ నేను ఇది ఇచ్చిన, ఇది కూడా ఉంటుంది మీకు డిస్క్రిప్షన్లో. సో ఇది లాయన్, కొంచెం యాటిట్యూడ్ టైప్లో ఉండడానికి ఇది లాయన్. సో కలర్ కూడా అలాంటిదే కాబట్టి నేను ఈ లాయన్ని యూజ్ చేసిన. సో ఇది కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, డోంట్ వరీ. నేను చెప్తున్నట్టు మీరు వీడియో చూసుకుంటూ చేస్తే మీకు ఈజీగా సింపుల్గా అయిపోతుంది. సో మీరు ఓన్గా డైరెక్ట్ పోయి మీకు నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు చేస్తే వర్కౌట్ కాదు. అంటే యాజ్ ఇట్ ఈజ్ నాలాగా రావాలంటే మీరు ఓన్గా కూడా చేసుకోవచ్చు, దానికేం అది లేదు. సో ఇక్కడ సేమ్ ప్రాసెస్, లాయన్ పైన తర్వాత ఇది మనకి సాంగు.
చూసుకోండి నేను మ్యూజిక్ మాత్రం హ్యాపీ బర్త్‌డే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ది ఇదే యూజ్ చేసిన. చూసుకోండి మొత్తం మనకు అదే ఉంటది. మీకు ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన. ఒకసారి నేమ్ చూడండి. మీరు వీడియోని అప్‌లోడ్ చేసేటప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌గా నేను ఈ ఇమేజ్ అప్‌లోడ్ చేసిన. ఇక్కడ చూసుకోండి మనకి ఏమొచ్చింది పైన న్యూ ప్రాజెక్ట్ 107 అని వచ్చింది కదా! సో, అట్లా మీకు అల్లు అర్జున్‌ది 2 వీడియోస్ పంపిస్తాను నేను. 2 వీడియోస్ ఉంటాయి. దాంట్లో మీకు ఇక్కడ హ్యాపీ బర్త్‌డే స్టార్ అల్లు అర్జున్ అని ఉంది కదా! సో, ఈ నేమ్‌ది మీరు సాంగ్ తీసుకోవాలి. వీడియో టు సాంగ్ ఎట్లా తీసుకోవాలో చూపిస్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వీడియో అనుకోండి. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకి ఇప్పుడు వీడియో వస్తలేదు. సో, ఇప్పుడు వీడియో వచ్చేసింది. ఇప్పుడు చూడండి ఆప్షన్ మనకు వచ్చేస్తది. 3 లైన్స్ మీద క్లిక్ చేసుకుంటే చూసుకోండి ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. మనకు ఆటోమేటిక్‌గా ఆడియో వచ్చేస్తది చూసుకోండి. బట్ ఇది కాదు ఆడియో. మనకి హ్యాపీ బర్త్‌డే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అని ఉంది కదా! ఇది ఆడియో. లేకపోతే మీకు ఇదొద్దు మీరు ఇంకా వేరేది తీసుకోవాలనుకుంటే మీ ఇష్టం. వేరేది కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇది ఆ మోషన్‌కి అన్ని క్లిప్స్‌కి చాలా సింక్ అయింది. సో, డెఫినిట్‌గా ఇదే యూజ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఆల్మోస్ట్ ఇంతే గైస్. తర్వాత మనకి ఈ ఫోటో అయిపోయిన తర్వాత సర్కిల్ వస్తది. ఈ సర్కిల్ దగ్గర మనకి చూసుకోండి లైటు. ఇది కూడా నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు అక్కడికెళ్ళి తీసుకోండి. కాకపోతే ఇక్కడ చూసుకోండి మన ఇమేజ్ పైన వస్తుంది. ఇక్కడ ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకొని ఇట్లా పైనకి అనుకోండి. సో, బ్యాక్ వెళ్ళిపోతది చూసుకోండి. సేమ్ మన పిక్సార్ట్ లాగానే లేయర్స్ పైన కింద ఉంటది కదా! ఆ టైప్‌లో. ఓకే. ఇప్పుడు ఇంకా ఏముంది? ఇంకేం లేదు. మనకి టోటల్ అయిపోయింది. ఇప్పుడు ఎఫెక్ట్స్ కాపీ పేస్ట్ చేసేసుకుందాం. షేక్ ఎఫెక్ట్‌లోకి వచ్చేసేయండి. ఫస్ట్ ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకోండి. మనకి ఇది బ్లాక్ కలర్‌లో ఉంటది. సో, దీన్ని కాపీ మళ్ళీ ప్రాజెక్ట్‌లోకి వచ్చేసి ఇక్కడ దీని మీద పేస్ట్ చూసుకోండి. ఆటోమేటిక్‌గా మనకి ఎరేజ్ అయిపోయింది. సో, ఇక్కడ మీకు ప్రాబ్లమ్ రావచ్చు మీ ఇమేజ్ ఇచ్చినప్పుడు. సో, కొన్ని కొన్ని టైంలో మనకి ఇంతవరకు కూడా అయ్యే ఛాన్స్ ఉంటది. ఎందుకంటే ఒక్కొక్క ఇమేజ్ ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్‌లో ఉంటది కాబట్టి. సో, మీరేం చేస్తారంటే మీ ఇమేజ్ ఒకవేళ ఇలాంటి టైప్‌లో అయితే ఆల్రెడీ మీకు అర్థమయింది అనుకుంటా. సో, మీరు ఇదే ఇమేజ్ మీద క్లిక్ చేసి వైప్ అనే ఎఫెక్ట్‌లోకి వచ్చేసి మీ ఇమేజ్ పైనకెళ్ళుంటే ఇట్లా పోయుంటే దీన్ని కిందికి అనుకోండి. ఇట్లా మనకి మైనస్ దాకా మైనస్‌కి రావద్దు. బట్ ఒక 40, 50లోకి వస్తే బెటర్. చూసుకోండి ఇట్లా సెట్ చేసుకోవచ్చు. సో, మీకు పైనకి అనుకోవాలంటే ప్లస్ మీకు ఆల్రెడీ మీరు చూస్తుంటేనే అర్థమైపోతది. కిందికి రావాలంటే ఇట్లా మైనస్ టైప్‌లో. సో, మైనస్ కాదు అంటే 50, 40, 20 అట్లా. పైనకి పోవాలంటే 100 అట్లా. మినిమమ్ మనము ఇంత పెట్టుకుంటే చాలు. మనం ఇంత ముందుకి ఎంత ఉందో సో, అంతే చాలు. 76 ఇక్కడ ఫెదర్ ఉంటది. ఈ ఫెదర్‌ని మీరు ఏమీ టచ్ చేయొద్దు. సో, ఇది ఫెదర్ చూడండి మనకి ఇది హార్డ్‌నెస్, ఇది లైట్‌నెస్. సో, ఇట్లనే ఉంచండి డోంట్ వర్రీ. అండ్ ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు చూసుకోండి మనకి సడన్‌గా వచ్చేసింది కదా! దీనికి ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో, షేక్ ఎఫెక్ట్‌కి వచ్చేసి సేమ్ ప్రాసెస్. ఇప్పుడు ఈ ఇమేజ్ ఉంది కదా! కాపీ అండ్ నెక్స్ట్ ఇక్కడికొచ్చేసి పేస్ట్. ఇప్పుడు చూసుకోండి మనకి ఏ టైప్‌లో వస్తదో. ఇప్పుడు వచ్చింది. అండ్ స్లోగా అదే ఇమేజ్ ప్లేస్‌లో మనకి వర్కౌట్ అయిపోయింది. సో, ఇది చూసుకోండి. మనకి ఇక్కడ దీనికి ఎఫెక్ట్స్ అనేది ఆఫ్ చేసిన. ఇప్పుడు ఇవన్నీ ఆన్ చేసుకున్నా. అండ్ నెక్స్ట్ వీటికి కూడా కొన్నిటికి ఆన్ చేసుకోండి. అన్నిటికి ఆఫ్ ఉంటాయి. ఓహ్! సారీ. వీడియో చూపెట్టొద్దు. సో, అందుకే నేను గ్రీన్ స్క్రీన్ అనేది ఆన్ చేస్తలేను. ఇది గ్రీన్ స్క్రీన్ కూడా మీరు ఆన్ చేస్తే మనకి బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న వీడియో కనిపిస్తది. సో, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల సారీ నేనేం చేయలేకపోతున్నా. యూట్యూబ్ రూల్స్ అట్లా ఉన్నాయి. సో, అందుకే చూసుకోండి ఎంత నీట్‌గా వచ్చిందో మీకు అర్థమైందనుకుంటా. ఈజీ మీకు ఒక్కసారి నా ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో చూడండి. అది ఎట్లా వచ్చింది, ఫస్ట్ ఏ వీడియో పెట్టాలో, సెకండ్ ఏ వీడియో పెట్టాలో. సో, మీకు ఈజీగా అర్థమైపోతది. ఇన్‌స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. మీరు అక్కడికెళ్ళి చూడండి ఈజీగా అర్థం చేసుకుంటారు. అంటే ఎక్కడ ఏ క్లిప్స్ పెట్టాలి, ఎక్కడ ఏ క్లిప్స్ పెట్టొద్దని అంతే. నెక్స్ట్ వచ్చేసి దీనికి కూడా ఎఫెక్ట్ ఉంటది. షేక్ ఎఫెక్ట్. ఇక్కడ హ్యాపీ బర్త్‌డే అని ఉంది కదా! ఇది ఫ్యాన్ ఆఫ్ అల్లు అర్జున్. సో, కలర్ గురించి మర్చిపోండి. అది నేనే చేంజ్ చేసిన. ఇక్కడ 24 దగ్గర పేస్ట్. చూసుకోండి మనకి సెట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ హ్యాపీ బర్త్‌డే అని ఉంది కదా! ఓకే. ఇది కూడా కాదు. ఇది ఇక్కడ ఆన్ చేస్తున్నా. మీకు ఎక్కువ కష్టం కావద్దని నేను ఇంత సింపుల్‌గా ఇచ్చిన చూసుకోండి. సో, ఇప్పుడు లాంగ్ వచ్చేసింది. అండ్ తర్వాత మనకి ఇది కూడా సో, ఇది కూడా కాపీ, షేక్ ఎఫెక్ట్ సారీ బీట్ మార్క్ ఇక్కడికొచ్చేసి పేస్ట్. ఓకే. ఇప్పుడు చూసుకోండి. ఓకే. నీట్‌గా మనకి సెట్ అయిపోయింది. అండ్ ఇంతే సింపుల్‌గా గైస్ దీనికి చెప్పిన కదా! క్రోమాకి ఇది ఆన్ చేసుకుంటే మనకి బ్యాక్‌గ్రౌండ్‌లో వీడియో కనిపిస్తది.
సో ఇప్పుడు వీడియో ఆఫ్ చేసిన చూసుకోండి. ఇప్పుడు బ్లాక్ కలర్ కనిపించింది కదా, మనకి కింద వీడియో ఉంటుంది. మీరు ఆ వీడియో తీసుకోండి, కరెక్ట్ మీరు ఇదే రీప్లేస్మెంట్ చేసుకోండి. మీరు వీడియో పెట్టేటప్పుడు కూడా నేను చెప్తా చూడండి, ఇట్లనే నేను చెప్పినట్టు ఫాలో అయిపోతే మీకు ఎగ్జాక్ట్లీ నేను చేసినట్టు యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. ఇక్కడ చూసుకోండి 76D2 అని ఉంది కదా, ఇది వీడియోకి నేమ్ ఇంతకుముందు చూపెట్టినా కదా ఇమేజ్ తీసుకున్నప్పుడు. సో మళ్ళీ చూపిస్తా చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనకి ఈ స్టార్ ఇమేజ్ ఉంది. ఇక్కడ చూసుకోండి A34 అని ఉంది కదా, పైన నేమ్ చూసుకోండి మనం ఇది వచ్చినప్పుడు. సో ఇక్కడ మీరు వీడియో క్లిక్ చేసినప్పుడు కూడా మీకు నేమ్స్ వస్తాయి. ఎగ్జాంపుల్గా ఏదో ఒకటి తీసుకున్నప్పుడు నేమ్స్ వస్తాయి. సో దానికి దీనికి మ్యాచ్ చూడండి. ఇదేం చేంజ్ కాదు, మీకు ఖాళీగా ఉన్నా మీకు ఇది నెంబర్ కనిపిస్తుంది. సో ఫస్ట్ ఆ వీడియోకి ఉన్న ఇది నేమ్ తీసుకోండి. అండ్ తర్వాత ఇది హ్యాపీ బర్త్డే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉంది కదా, ఇది తీసుకోండి. సో ఇది కట్ చేసుకోవాలి. సో మీరు ఇట్లా ఫస్ట్కించి ఇక్కడికించి తీసుకొని ఇక్కడ కట్ చేసుకొని ఇక్కడికించి పెట్టుకోవాలి. సో అది మీకు అందుకే ఒకసారి ఇన్స్టాలో నాది వీడియో చూడండి, మీకు అర్థమైపోతుంది ఎక్కడికించి ఎక్కడ పెట్టుకోవాలనేది. అప్పుడు డెఫినెట్గా మీకు అవుట్పుట్ అనేది ఎగ్జాక్ట్లీ దిగిపోతుంది. సో అంత అయిపోయిన తర్వాత షేర్ మీద క్లిక్ చేసి వీడియో అండ్ 144 ఎక్స్పోర్ట్. ఇంతే గైస్, ఇంత సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. సో మీకు అర్థమైంది అనుకుంటా, సేవ్ చేసేసుకోండి. అంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.